ఈ వర్షాలు పడడం ఏందో అని అసలు ఈ బట్టలు ఎండుడే లేదు. వాషింగ్ మిషన్లో డబల్ టైం డ్రై చేసినా కానీ ఇంకెక్కడ అక్కడే ఉండిపోతున్నాయి. దానికి తోడు ఇంకా వర్షాలు పడితే ఇంకా చిన్నపిల్లలు ఎక్కువ టాయిలెట్ చేస్తారు కదా, ఇంకా నేను పిండడము అవి బయట వేయడము ఇంకా అవి ఎండకపోవడము అవి స్మెల్ రావడం ఇదంతా ఇబ్బంది ఎందుకని ఇంకా టాయిలెట్ మ్యాట్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలే, అవి ఆర్డర్ చేసిన. ఇంకా మీషోలో ఎట్లా సేల్ నడుస్తుంది కదా, ఇంకా 150కి 3 వచ్చినాయి. ఇంకెట్లాగో ఇంకా చూస్తూ చూస్తూ అప్పుడే 7 months గడిచిపోయినాయి. ఇంకా డెలివరీకి అన్నీ ఒకటి ఒకటి ఇంకా సిద్ధం చేస్తేనే ఇంకా అప్పటి వరకు ఏదైనా మర్చిపోకుండా ఉంటా అని చెప్పేసి ఎట్లా యూజ్ అవుతాయి కదా అని ఇంకా ఆర్డర్ చేసిన. 3 వచ్చినాయి. ఇంకా మేబీ ఇది బయట ఒక్కటే 100 రూపీస్ ఉంటుంది, 150 రూపీస్కి 3 వచ్చినాయి. ఇంకా బెటర్ అనిపించింది నాకు కూడా. ఇంకా వచ్చిన తర్వాత క్వాలిటీ ఎట్లుంటాయి అనుకున్నా కానీ బాగానే ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బయట కొన్నట్టే ఉన్నాయి. చూడాలి ఇప్పుడన్నా ఈ బెడ్షీట్లు ఉతికే పని తప్పుతుందేమో. ఇంకా షాపింగ్ కూడా స్టార్ట్ చేయాలి, ఫీడింగ్ డ్రెస్సెస్ అవి ఇవి కొనుక్కోవడం. ఫాలో మీ ఫర్ మోర్ వీడియోస్.